రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి కనుమ శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. నార్సింగ్ పుప్పాలగూడ అనంత పద్మనాభం స్వామి వెనకాల ఏదైతే హత్య జరిగిందో జంట హత్య ప్రస్తుతం కలకలం రేగుతుందనే చెప్పొచ్చు. ప్రస్తుతం మనం లైవ్లో అక్కడనే ఉన్నాము. నిన్న ఈ ఘటన జరిగింది, కానీ ఏదైతే బాడీలు 2 దొరికాయో వాళ్ళని గుర్తించారు. ఒకవైపు మరోవైపు చూసుకుంటే కూడా ఒకరి అంకిత్ బాడీగా గుర్తించారు, మరోవైపు బిందుగా గుర్తించారని తెలుస్తుంది. ఒకవైపు అంకిత్ని అతి దారుణంగా కత్తితో పొడిచి వేటాడి చంపారు. బిందుని అతి దారుణంగా చంపి బండరాయితో మోది తగలబెట్టారు. అంటే మొహము గుర్తించకుండా తగలబెట్టి మరి తను నగ్నంగా కనిపించింది. తన మీద లైంగిక వేధింపులకు రేప్కి కూడా అటెంప్ట్ చేశారని కూడా ఆరోపిస్తున్నారు పోలీసులు. మరోవైపు వివాహిత బంధమే ఇదంతా కూడా ఈ హత్య చూస్తే హత్యకి దారి తీసిందని తెలుస్తుంది. ఒకసారి మనం ఇక్కడనే జరిగింది పూర్తిగా కూడా, అంటే బ్లడ్ మార్క్స్ చూపించే ప్రయత్నం చేయట్లేదు, కానీ ఏదైతే హత్య జరిగిందో ఈ బండరాయితోనే అతి దారుణంగా మోది చంపారు. ఇక్కడ బ్లడ్ ఏదైతే ఆ బండరాయి కనిపిస్తుందో అక్కడనే అంకిత్ని బండరాయితో మోది అంటే బ్లడ్ మార్క్స్ కూడా కనిపిస్తుంది. యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం చూపించే ప్రయత్నం చేయట్లేదు, కానీ మనం ఒకవైపు అయితే ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు. అనంత పద్మనాభం స్వామి టెంపుల్ బ్యాక్ సైడే ఈ హత్య జరిగింది. ఎవరైతే ఉదయం టైంలో కైట్ ఎగరేస్తున్న పిల్లలు, అంటే సన్సెట్ చూద్దామని వచ్చిన పిల్లలు పోలీసుల కుటౌట్న సమాచారం ఇవ్వడం వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారని మొత్తం మీద తెలుస్తుంది. విజువల్స్ చూస్తున్నట్టయితే చాలా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఒక మనిషి అర్చినా కూడా దిక్కు దివానా ఉండదు. అంటే ఇక్కడ నుంచి ఏం జరిగినా, అంటే అత్యాచారం జరిగినా లేదంటే ఎవరైనా మనిషి దాడి చేస్తున్నప్పటికీ కూడా అరుస్తే ఎవరికి తెలియని పరిస్థితి. ఎందుకంటే రోడ్ చాలా దూరం ఉంది, సుమారుగా ఒక 200 మీటర్ దూరంలో రోడ్ ఉంది. కాబట్టి ఇంత లోపలికి ఎందుకని అంకిత్ మరియు ఆ మహిళ బిందు ఎందుకని వచ్చారనేది ప్రస్తుతం, అంటే ఏకాంతంగా మాట్లాడుకుందామని వచ్చారా, లేకపోతే ఏదైనా అసభ్యంగా వాళ్ళిద్దరు ప్రైవసీ ఉన్న సమయంలో ఇంకెవరైనా వచ్చి దాడి చేశారా? ప్రధానంగా అయితే పోలీసులు అన్ని కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మనకున్న సమాచారం మేరకు కూడా 3 కోణాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకటి, ఇంట్లో నుంచి ఎవరైతే బిందు దివాకర్ వాళ్ళ భర్త సోను దివాకర్, బిందుకు ఆల్రెడీ పెళ్ళైంది. సోను దివాకర్తో సుమారుగా 3 పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లడు. ఒకవైపు పిల్లలను వదిలేసి మరి ప్రియుడు కోసం అని చెప్పి తన ఇంట్లో నుంచి పారిపోయి మరి వచ్చింది. వెంటనే ఏ రోజైతే ఇది Jan 3కి జరిగింది, కానీ Jan 4th రోజు వాళ్ళ భర్త కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేశారు. నా భార్య నీలం కలర్ చీర కట్టుకుంది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఒక అనానమస్ కాల్ వచ్చింది, ఆ కాల్ రాగానే తను పారిపోయింది. ఎందుకో ఒకళ్ళతోని చాలా నెలల నుంచి బాగా ఫోన్లు మాట్లాడుతుంది, నాకు అనుమానం వ్యక్తం అవుతుంది, దయచేసి ట్రాక్ చేయండి అంటూ అతను 3rd రోజు బిందు పారిపోతే అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వెంటనే 4వ రోజు అంటే 4th రోజు మాత్రం అతను కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత అతను వెళ్ళిపోయాడు ఛత్తీస్గఢ్, ఏదైతే వాళ్ళ ప్రాంతం నివసిస్తుంటారో ఛత్తీస్గఢ్లో నివసిస్తుంటారో, బతుకు తెరు కోసం హైదరాబాద్ వచ్చారు. వాళ్ళ 3 పిల్లలను తీసుకొని అతను వెళ్ళిపోయారు. ఈ క్రమంలో ఎవరికైనా సుపారీ ఇచ్చి అంకిత్ మరియు బిందుని ప్రీ ప్లాన్గా చంపే ఉద్దేశంతోనే అతను పారిపోయాడా అనేది మరో కోణం కనిపిస్తుంది. వాళ్ళ హస్బెండ్తో కూడా మనం ఆర్టీవీ మాట్లాడింది ఎక్స్క్లూజివ్గా. మీ భార్య మిస్సింగ్ జరిగింది కదా, ఎందుకని మీరు ఇక్కడ లేరు అంటే, నేను వెళ్ళిపోయాను, తను ఎవరితో వెళ్ళిపోయిందో నాకేమీ తెలియదు అంటే, మరి తను వెళ్ళిపోయి కూడా సుమారుగా 14 ఇవాళ 15th రోజు, మరి మీరు ఎందుకని పోలీసులతో మాట్లాడంటే అది పోలీసులు చూసుకోవాల్సిన విషయం, నాకేం సంబంధం లేదు, ఎవరితో వెళ్ళిందో నాకు తెలియదు అంటూ ఏమాత్రం బాధ వ్యక్తం చేయకుండా అసలు రూడ్గా చాలా నాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఈ ప్రకారం చూస్తే భర్త ఎవరికైనా సుపారీ ఇచ్చి సహజీవనం వేరే వాళ్ళతో చేస్తుంది, అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల చంపుంటాడా అనే క్వశ్చన్ మార్క్ అయితే ప్రస్తుతం అందరికీ చాలా క్లియర్గా కనిపిస్తుంది. పోలీసులు కూడా ఆ విధంగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా చాలా నిర్మానుషంగా ఉన్న ప్లేస్, గంజాయి తాగుతూ ఉంటారు, మద్యం సేవిస్తూ ఉంటారు. మనకి ఇక్కడ బాటిల్స్ కూడా చాలా క్లియర్గా అయితే
కనిపిస్తూ ఉన్నాయి. అంటే చాలా చెత్త ప్రాంతం కనిపిస్తుంది. ఆల్కహాల్ బాటిల్స్ ఇవన్నీ కూడా వచ్చే దారిలో చాలా కనిపించాయి. ఇక్కడంతా కూడా పూర్తిగా చాలా నిర్మానుష్యంగా మద్యం సేవిస్తూ ఉంటుంటారు. చాలా సైలెంట్‌గా ఉంటది అని చెప్తూ మనకైతే సమాచారం తెలుస్తుంది. ఇక్కడ ఎవరైనా వాళ్ళిద్దరూ ప్రైవసీ అంకిత్ మరియు బిందు ప్రైవసీగా ఉండి ఏకాంతం వేళలో ఎవరైనా వచ్చి ఆమె మీద లైంగిక వేధింపులకి పాల్పడి తను ఒప్పుకోకపోతే చంపుంటారా అనేది కూడా ప్రస్తుతం క్వశ్చన్ మార్క్‌గా మారింది. అంటే నిరాకరించడంతో అంకిత్‌ని బండరాయితో మోది అతి దారుణంగా కత్తితో చంపుంటారా? లేదంటే మరో విషయం కూడా అంటే ఎక్కడనో చంపి ఇక్కడ తెచ్చి పాడేశారా? ఎందుకంటే ఇక్కడ ఎవరు చూడరు కాబట్టి నిర్మానుష్యంగా ఉంది కాబట్టి అంకిత్ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే చంపుంటారా? బిందుకి కుటుంబం సంబంధించిన వాళ్ళు చంపుంటారా? అనేది క్వశ్చన్ మార్క్. అంటే వీళ్ళ ఇంటర్నల్ అఫైర్ అంటే ఎక్స్ట్రా మ్యాటరల్ అఫైర్ తెలిసిన తర్వాత వీళ్ళు సహజీవనం చేస్తున్నారు. పూర్తిగా ఇటువంటివి పాల్పడుతున్నారు కాబట్టి భర్తకి ఉక్రోషం వచ్చి ఎవరికైనా సుపారీచి చంపారా? ఇద్దరిట్లో ఎవరైనా కుటుంబ సభ్యులు చంపుంటారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఇంత నిర్మానుష్యంగా నగ్నంగా అంటే తనకి నూరు పోగంటే ఓన్లీ టాప్ ఉంది. ఎక్కడ కూడా పైజామా లేకుండా 60 మీటర్స్ అంటే ఎక్కడైతే అంకిత్‌ని చంపారో ఇప్పుడు మనం విజువల్స్ అక్కడనే చూస్తున్నాం. అంకిత్‌ని చనిపోయిన తర్వాత ముంగట అంటే సుమారుగా 60 మీటర్స్ అవతల తను నగ్నంగా అయితే తను కనిపించింది. అంటే తన మీద ఎవరైనా లైంగిక వేధింపులకి పాల్పడి అత్యాచారం చేసుంటారనే కోణం కనిపిస్తుంది. మరోవైపు కూడా బిందు ఒక కిలాడి లేడీ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. అంటే ఒకవైపు భర్త అగ్నిసాక్షిగా భర్త ఉన్నాక ముగ్గురు పిల్లలు ఉన్నాక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నాక కూడా ఏమాత్రం తల్లి ఆడపిల్లలను పెంచాలి అని లేకుండా ప్రియుడు కోసం వచ్చేసిన బిందు అంకిత్ కోసం వచ్చేసింది. కానీ ఇక్కడ మరో ట్విస్ట్ కనిపిస్తుంది. అంకిత్ మరియు సోను దివాకర్ ఎవరైతే భర్త సోను దివాకర్ అంకిత్ ప్రియుడు. కానీ ఈ ఇద్దరిట్ల స్టోరీలో మరో స్టోరీ కూడా ఉంది. మూడో వ్యక్తి అతనే బిందుకి ప్రియుడు. ఈ మూడో వ్యక్తి కూడా ఈ సీన్‌లో ఉన్నాడు. అయితే అంకిత్ మరియు బిందు ఏకాంత వేళలో ఈ ప్రియుడు వచ్చి చంపుంటాడా? అంటే నాతో ఎందుకు ఉండట్లేదు, ఇతనితో ఎందుకు తిరుగుతున్నావు అంటూ అతనికి ఉక్రోషం వచ్చి సహించలేక ఇతనేమో చంపుంటాడా? మూడో వ్యక్తి ట్రయాంగిల్ స్టోరీ మొత్తం మీద కూడా చూసుకుంటే ట్రయాంగిల్ మోరోవర్ రెక్టాంగిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నలుగురు భర్త ఇద్దరు ప్రియుళ్ళ మధ్యలో కిలాడి లేడీ బిందు. మొత్తం మీద చూసుకుంటే కూడా పోలీసులకు ఇది కొంచెం టఫ్ టాస్క్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అంకిత్ కనిపించట్లేదు అని కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు. ఈ 2 కంప్లైంట్లు అనేవి కూడా నమోదైనాయి. ఒక కంప్లైంట్ వచ్చేసి వనస్థలిపురంలో బిందు కనిపించట్లేదు, మరో కంప్లైంట్ వచ్చేసి అంకిత్ కనిపించట్లేదు అని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఇచ్చారు. మీన్ వైల్ 10 రోజుల కన్నా గ్యాప్ ఉంది. ఈ 10 రోజుల్లో పోలీసులు ఎందుకు వీళ్ళిద్దరు మిస్సింగ్ కంప్లైంట్లకి రెస్పాండ్ అవ్వలేరు? ఎందుకని విచారణ చెయ్యలేదు? లేదంటే పట్టుకునే ప్రయత్నం చేశారా, చెయ్యలేదా? ఎందుకని దొరకలేదు? ఎందుకంటే సామాన్యంగా ప్రజలు ఎవరు ఫోన్ మాట్లాడకుండా కానీ ఫోన్ యూజ్ చేయకుండా కానీ ఎవరు ఉండరు. ఖచ్చితంగా ఏదో ఫోన్ నంబర్స్ వాళ్ళవి ఉంటాయి కాబట్టి ఈ మధ్యలో పోలీసుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా? ఈ అన్ని కోణంలో కనిపిస్తుంటే మాత్రం కిలాడి లేడీ బిందు అని క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఈ 3 కోణాలు, ఒకటి ఇక్కడ వాళ్ళిద్దరు వచ్చి ఏకాంతం వేళలో ఎవరైనా అత్యాచారం చేసి బండరాయితో మోది వెంబడించి మరి కత్తితో పొడిచి చంపారా? ఇదొకటి. రెండోది భర్తనే సహించలేక మరో ఇద్దరు యువకులతో తను వెళ్ళిపోతుంది, చీట్ చేస్తుంది అంటూ ఎక్స్ట్రా మ్యాటల్ అఫైర్ సజీవనంగా వాళ్ళతో ఉంటుంది అని చెప్పి నన్ను మోసం చేస్తుందనే ఉద్దేశంతో అతను చంపి ఛత్తీస్గఢ్ పారిపోయాడు. అంటే పోలీసుల నిఘా కూడా భర్త సోను దివాకర్ పైన ఉంది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ రెండో కోణం. మూడో కోణం వచ్చేసి ఆ మూడో వ్యక్తి ఎవరైతే ప్రియుడు ఉన్నాడో ఈ అంకిత్తో తిరుగుతుంది, అంకిత్తో సహజీవనం చేస్తుంది, అంకిత్తోనే తను కలిసి ఉంటుందని సహించలేక మూడో వ్యక్తి చంపాడు అనేది ప్రస్తుతం ఈ 3 కోణాలు అయితే ఈ జంట హత్యల కలకలం అయితే రేగుతుంది. దీనికి పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టాలి. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణంలో నుంచి ఇంటరాగేషన్ చేస్తున్నారు. క్లూస్ టీమ్ కూడా కొన్ని ఆధారాలు సేకరించారు, ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. అదేవిధంగా అతని భర్త ఫోన్ కూడా ట్రాక్ చేస్తున్నారు. అంటే అతను ఛత్తీస్గఢ్లో ఉన్నారు. హత్య జరిగి కూడా సుమారుగా 2 రోజుల పైన అవుతుంది. ఎందుకంటే మొహం అంతా కూడా కాల్చివేశారు, గుర్తుపట్టకుండా మొహం కాల్చివేశారు. ఇక్కడనే చంపుంటారా లేదంటే చంపేసిన తర్వాత ఇక్కడ పాడేశారు అనేది ప్రస్తుతం తెలియాల్సిన విషయం అని చెప్పొచ్చు. మొత్తం మీద అయితే 2 హత్యల కేసులో అయితే జంట హత్యల కేసులో అయితే కలకలం రేగుతుంది. దీనికి ఫుల్ స్టాప్ పోలీసులు పెట్టాలి. అసలు దీంట్లో ట్విస్ట్ ఎలా అంటే ట్విస్ట్ బై ట్విస్ట్ అయితే నిన్నటి నుంచి కనిపిస్తుంది. మొత్తం మీద పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తుంది. కెమెరామ్యాన్ వేణుతో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.